హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రం మా అమ్మ అయితే ఊరికి వెళ్ళబోతుంది అనమాట. ఇంకా ఎందుకంటే మా అమ్మకి ఇంటి దగ్గర పనులు అయితే ఉన్నాయి. మా వదిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వెళ్తానమ్మా అని చెప్పింది. నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసాను కదా. ఇంకా వెళ్ళొచ్చిన కానీ మా అమ్మ అంటుంది, ఈ పిల్లల్ని నేను తీసుకెళ్తానమ్మా, ఎందుకులే నువ్వు ఆ అబ్బాయి ఉన్నారు కదా వీడియోలు తీసుకుంటూ పని చేసుకున్నాను, ఎందుకులే ఉంచమా అంటే, నేను లేకుండా ఏం అసలుకే ఉండదు, 2-3 రోజులకైనా దిగులేసుకుని ఏడ్చిద్ది, మళ్ళీ మీరు అప్పుడు తీసుకురావడం అది ఎందుకు, నేను తీసుకెళ్తాలే అమ్మ నాన్ని. నా చిటితల్లి అయితే మా అమ్మని ఎంతలా ఇష్టపడిద్ది అంటే అంతలా ఇష్టపడిద్ది అనమాట. ఇప్పుడు అమ్మ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చిటితల్లిని ఇంకా రెడీ చేద్దాం. ఇంకా అసలు నేనైతే పంపకూడదు, ఎక్కినో ఆపుదాం అనుకుంటున్నా. ఏడుస్తుంది అనమాట. మా అమ్మ వదిలిపెట్టి పోయిద్దేమో అని నేను పట్టుకుంటుంటే ఏడుస్తుంది, అంత అటాచ్మెంట్ అయింది. నువ్వేమో ఒక పిల్లని కూడా చూసుకోలేకపోతున్నావా అంటారు. అంటే చూసే వాళ్ళకి తెలిసింది, దగ్గరుండి చూసే వాళ్ళకి నేను చూసుకుంటానో లేదో అని చెప్పేసి. మీరు కామెంట్ పెట్టడానికి రాజు 3 పిల్లలను చూసుకుంటుంది, నువ్వు ఒక పిల్లని కూడా చూసుకోలేకపోతున్నావని. మీరు మా ఛానల్లో మా కామెంట్స్, ఆ ఛానల్ ఆ కామెంట్స్, ఎవరి దాంట్లో వాళ్ళకి పెట్టాలి కానీ దీంట్లో అసలు పెట్టకూడదు అనమాట. అసలు కామెంట్స్ ఎందుకండి? ఎవరిష్టం, మీరు చూసుకోగలిగితే చూసుకుంటారు, చూసుకోలేదంటే లేదు. అంటే ఇప్పుడు చూసుకోవట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే కదండి చూసుకోలేంది. ప్రాబ్లం ఉండకపోతే చూసుకుంటారు కదా, తెలిసి కామెంట్ చేయండి. హాయ్ చెప్పమ్మా. ఏంటిది ఇది? ఐస్ క్రీమ్. పిజ్జా అయితే మళ్ళీ అయితే ఊరికి పోవడానికి రెడీ అయింది. ఏంటిది? నువ్వు తినవా? నువ్వు తిను. 15 రూపాయలు, 10 15. తిను, నువ్వు తిను. అబ్బో వాళ్ళకి పెడతావా? అమ్మ అయితే ఊరికి వెళ్తుంది అనమాట. పిజ్జా అయితే చేసేసాను. పిజ్జా తింద కూడా అప్పుడు రెడీ అవ్వలేదు, ఇప్పుడైతే రెడీ అయింది ఊరికి వెళ్ళడానికి. చింతలు కూడా రెడీ అయింది. మా అమ్మ ఎక్కడ పోయిద్దా అని చెప్పేసి అనా బిడ్డమ్మా తినిపో కాయలు తీసుకోపో జాగ్రత్త. మా అమ్మ పోయిద్దని ఏడుతుంది. అబ్బో హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్ హాయ్. ఏంటిది ఇది? మా ఐస్ ఐసా? ఏంటిది ఇది? వచ్చేసి ఇంకా నాకైతే మెడిసిన్ తీసుకున్నాం కదండి, వాటిలోకి అయితే ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాము. దాని గురించి వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నా. రోజుకి అంతే పోతుంది. ఈరోజు చేస్తానమాట. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అండి, పుచ్చకాయను ఇంకా అలానే అమ్మ వచ్చేసి యాపిల్ అయితే తీసుకుంది, ద్రాక్ష తీసుకుంది. నా చిటితలు చూడండి, అమ్మ పుచ్చకాయ తింటుంది, దాంట్లో ఇరిసి ఇచ్చిందని చెప్పి ఏడుతుంది. అంతది మాకవా గారాబం ఎక్కువ అవుతుంది అంతే. మరి కొడితేనేమో పాపం అనిపించింది. పక్కన కూర్చో. చిన్నది పోయి ఒకసారి పెద్ద తీయకుండా దాన్ని 2 ముక్కలు చేయవా? ఐస్ తిందు కదా. ఇదిగో మా ఐస్ తిందురా. తిను మరి అది. నా చిటితల్లికి ఇష్టమైనది బాదం పాలు, ఐస్, పెరుగన్నం, పప్పు అన్నం అవి తినిద్ది. ఒక్కతే తినిద్ది అనమాట. ఇచ్చినా కానీ నా చిటితల్లికి పుచ్చకాయ కూడా తినిద్ది అనమాట. చిన్నప్పటి నుంచే అలవాటు చేసాను సలవంట. ఇంక చూసారా, ఇంకా మేము పుచ్చకాయ పెడుతుంటే పుచ్చకాయ తింటుంది. ఐస్ క్రీమ్ ఏమో కొని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. 15 రూపాయలు. ఇప్పుడు కప్పు 5 రూపాయలు కొన్న కప్పు 15 రూపాయలు అనమాట. పుచ్చకాయ తింటుంది తను. ఇంకా మమ్మీ లేపమంటుంటే లేకపోతుంది. డ్రెస్ నిండా పడుతుందండి పుచ్చకాయ. రెడీ చేసింది అమ్మ. చిటితల్లి అయితే ఊరికి వెళ్తున్నారు. చాలామంది పెట్టినారు కామెంట్స్, ఏంటంటే ఏందమ్మా నీ ఒక పిల్లని కూడా చూడలేకపోతున్నావు బరువా అని చెప్పేసి.
తను అస్సలు కొనట్లేదు. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే కామెంట్ పెట్టే వాళ్ళకి బాగా అర్థమైంది అనమాట. అసలు చూడండి, ఉండు అని అంటే ఉండకుండా అసలు లగెత్తుందనమాట. మా అమ్మ ఎక్కడ పోయిద్దని చెప్పేసి మేము ఇంట్లో తీసుకెళ్తుంటే మా అమ్మ పోయిద్దని ఏడుస్తుందనమాట. అంత అలవాటైపోయింది చిటి తల్లికి. మా అమ్మ పాలు మానిపించడానికి అమ్మ దగ్గరకు పంపించినప్పుడు అమ్మ దగ్గరే ఉంది. చిన్నప్పటి నుంచి అయినా కానీ అమ్మ అంటే ఆ పిల్లకి తెలియని అలవాటు అయిపోయింది, అటాచ్మెంట్ అనమాట మా అమ్మతో. ఆ విధంగా కానీ మాకు ఉంచుకోవడానికి బరువే కాదు. తను మా కాడకు వచ్చినా కానీ మా అమ్మ చూడటానికి వచ్చినప్పుడు మా అమ్మ వచ్చిందంటే ఏడ్స్ ఖచ్చితంగా వెళ్ళిపోద్ది అనమాట. తెగ ఏడ్సిద్ది. ఏడ్సికి కక్కిద్ది. ఇంకా ఎక్కువసేపు ఏడితే మా చిటిది. ఇంకేం చేస్తామండి, అలవాటైనప్పుడు మనం ఏం చేయలేం కదా, అట్లా అనమాట. ఇప్పుడైతే పుచ్చకాయ తింటుందనమాట నా చిట్టి తల్లి. డ్రెస్ వచ్చేసి మా అమ్మ శారీ, కాటన్ శారీ గుట్టించేసింది నాకు, నా చిట్టి తల్లికి కాంబో ప్యాక్లో. దాంట్లో ఇవాళ వేసిందనమాట. ఈ డ్రెస్ వేసి నేనే పిలకలు వేసేసి పౌడర్ పూసి రెడీ చేశాను. మొహం మీద కాటకు పెడదామని చేయి పెడుతుంటే చాలు ఊరకొరకు ఏడుస్తుంది. ఎప్పుడైతే నా చిటి తల్లి ఐస్ అనేది బాదం పాలు వచ్చిన ఐస్ క్రీమ్ బండి వచ్చిన ఐసే అనమాట. అమ్మ నాకు పుచ్చకాయ తింటూ రాదు మమ్మీ అంటే పుచ్చకాయ ఎలా తినాలో నాకు చూపిస్తుంది అనమాట. చూసారా ఎట చూపిస్తుందో. ఇంక ఈలోపు అయితే బస్సు వచ్చిందనమాట. నేనైతే ఇంకా మా ఆయన్ని పిలుస్తున్నాను, పనికి వెళ్ళొచ్చి లోన పడుకున్నాడు. టైం వచ్చేసి 6 అయింది. మా అమ్మ ఏమో బస్సు పైకి వెళ్తుందమ్మా అని చెప్పింది. సరేలే అని చెప్పేసి మా ఆయన్ని పిలిస్తే, వీక్షి అమ్మమ్మతో ఎందుకు లేరా ఇంట్లోకి వెళ్దాం రా అంటే మా అమ్మ చీర చూసారు ఎట్లా పట్టుకుందో. తను రానా అంటుంది, ఏడుస్తుంది. నన్ను వదిలిపోవడానికైనా సిద్ధంగా ఉంది కానీ మా అమ్మని వదిలి నా దగ్గరికి రావట్లేదు అనమాట. చూడండి బస్సు వచ్చిందని చెబుతుంది. అదేందో అంత హ్యాపీనెస్ ఏందో అర్థం కాలేదు. నా చిటితలు ముందులాగా ఎత్తి కింద పడింది అనమాట. దా బుడ్డే దా రావా, ఎందుకు ఆడ ఆపుతులే ఉండు. దా ఏడుతావు మళ్ళీ అడగపోయినాక. బస్సు పోయినాక ఏడు. జాగ్రత్త, అన్నయ్య ఫోన్ చేస్తా. బుడ్డి జాగ్రత్త. నా చిట్టి తల్లి చూసారా, ఆగి మరి బాయ్ చెప్తా పోతా ఉంది. మా అమ్మను వదిలేస్తున్నాను అన్న ఫీలే లేదనమాట. మా అమ్మ అంత అలవాటు అయిపోయింది. ఇంక చేసేది ఏముందండి, ఇంక వెళ్ళిపోయింది అనమాట. నేను వచ్చేసి ఇంకా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈవినింగ్కి అయితే చూసారు కదా, మునక్కాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. తీసుకున్నాను అనమాట. లడ్డూ అన్నీ ఇవి ముదిరి మరి ఉడికితేలు చూద్దాము టేస్టీగా ఉంటాయని చెప్పి తీసేసుకున్నాం అనమాట. మునక్కాయలు అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఆయిల్లో వేయించేసేసుకోవాలి. నేనైతే ముందైతే ఆయిల్లో వేయించుతున్నాను. తర్వాత టమాటాతో పాటు తాలింపు వేసి మగ్గనిస్తే సరిపోయింది. మునక్కాయలు మగ్గిపోతాయి అనమాట. ఇంకా ఈ మునక్కాయలు అనేవి ఎర్రకు వచ్చిందాక వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అయితే వేస్తున్నాను అనమాట. పెందలాడే చేసుకుంటాను ఏ పని ఉన్నా, ఎందుకంటే సాయంత్రం పెందలాడ పడుకుంటే ఉదయం పెందల లేవచ్చు. మా ఆయన అయితే పనికి వెళ్తా ఉన్నాడండి 6ంటికి, మళ్ళీ 9కి వస్తాడనమాట. మళ్ళీ మధ్యాహ్నం 1:30, 2 అయింది వచ్చేసరికి. ఈలోపు అయితే త్వరగా నేను పనులు అవి చేసేసుకొని ఓ పక్క వీడియోస్ పెడుతూ ఓ పక్క అయితే ఫేస్బుక్ ఇవన్నీ చూసుకుంటూ మా కోడి పిల్లల్ని మా మేకకి వాటికి అవి వేస్తూ ఉండాలి. ఇంకా ఈలోపు అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగిపోయింది కదా, టమాటా అయితే వేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. టమాటా అనేది వరకునే మగ్గిపోయింది అనమాట. సిమ్లో పెడితే ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా మగ్గనిచ్చేసేయాలి. ఇంకా ఈలోపు అయితే కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. టమాటా మగ్గిన తర్వాత చూపిస్తాను మీకైతే. డిన్నర్ అయితే రెడీ అయిపోయి మా ఆయన పని ఉందని చెప్పి పోయిండు. మునక్కాయ కర్రీ, అన్నం. నైటు తక్కువ తింటా నేనైతే, చాలా టేస్ట్ చేద్దాం ఎట్టందో. అమ్మోళ్ళు వెళ్ళారంట, ఫోన్ చేసింది.
టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.